హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. దిస్ ఇస్ భార్గవి. సో ఈరోజు మనం సైకాలజీకి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం కదా. సో అందులో భాగంగా 2021 నుంచి 2018 వరకు జరిగిన క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్, అలాగే క్వశ్చన్స్ని మనం డీటెయిల్గా పార్ట్ 1, పార్ట్ 2 పార్ట్స్లో అయితే డిస్కస్ చేసాం. సో ఈ వీడియో నుంచి ఏంటంటే 2011 నుంచి 2016 వరకు జరిగిన ఏవైతే సిడిపి క్వశ్చన్స్ అనేవి ఉన్నాయో సో వాటిని అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే 2011 నుంచి 2016 వరకు జరిగిన ఏవైతే సీటెడ్ పేపర్స్ ఉన్నాయో సో వాటిల్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. అయితే అది కూడా టాపిక్ వైజ్గా. సో టాపిక్ వైజ్గా మనం అయితే డిస్కస్ చేద్దాం. సో ప్రతి ఇయర్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ. సో ఫస్ట్ వన్ కనుక చూసినట్టయితే, డెవలప్మెంట్ ఈజ్ ఏ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. దిస్ ఐడియా ఈజ్ అసోసియేటెడ్ విత్. సో వికాసం అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. సో మన బర్త్ నుంచి మనం చనిపోయే వరకు అలా నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. సో అది దేనికి సంబంధించి అంటే అది ఏ ప్రిన్సిపల్ని తెలియజేస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. సో ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అనేది ఈ యొక్క స్టేట్మెంట్కి రిలేట్ అయ్యి ఉన్నదని చెప్పొచ్చు. సో ఇది మనకి సీటెడ్ 2011లో ఇచ్చారు. అలాగే ఇక్కడ పక్కన క్వశ్చన్ ఏ ఇయర్లో వచ్చింది అనేది కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కనుక చూసుకుంటే, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేజెస్ డూ చిల్డ్రన్ బికేమ్ యాక్టివ్ మెంబర్స్ ఆఫ్ దేర్ పీర్ గ్రూప్. సో ఏ స్టేజ్లో పిల్లలు వాళ్ళ యొక్క తోటి పిల్లలతో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు అంటే ఎడోల్సెన్స్లో వాళ్ళ పీర్ గ్రూప్తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారనమాట. నెక్స్ట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ డొమైన్స్ సచ్ యాజ్. సో హ్యూమన్ డెవలప్మెంట్ అనేది కొన్ని డొమైన్స్ కింద అంటే కొన్ని ఫ్యాక్టర్స్ కింద అయితే విడదీయడం జరిగింది. అంటే ఫిజికల్ అని, కాగ్నేటివ్ అని, ఎమోషనల్, సోషల్, సైకలాజికల్ ఇలా మనకి విడదీయడం జరిగింది కదా. మెయిన్గా హ్యూమన్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా విడదీశారు అంటే ఫిజికల్, కాగ్నేటివ్, ఎమోషనల్ అండ్ సోషల్ డెవలప్మెంట్స్ కింద అయితే విడదీయడం జరిగింది. నెక్స్ట్, అడోలసెంట్స్ మే ఎక్స్పీరియన్స్ యాంగ్జైటీ అండ్ కన్సర్న్ అబౌట్ దెమ్సెల్వ్స్. సో వాళ్ళంతటి వాళ్ళుగా కొంత యాంగ్జైటీని ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇది ఈ క్వాలిటీ అనేది ఎవరిలో ఉంటుంది అంటే అడోలసెంట్స్లో ఎక్కువగా ఉంటుంది. అయితే వీటి యొక్క పీడిఎఫ్ అనేది కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను. సో మీరు ఖాళీ అయినప్పుడు కూడా చదువుకోవడానికి బాగుంటుంది. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా. సో మన టెలిగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ లేకపోయినా డిఎస్సి కార్నర్ అని కొట్టగానే మన ఛానల్ యొక్క లోగోతో మీకు గ్రూప్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు అందులో జాయిన్ అవ్వడం ద్వారా ఎన్సీఆర్టీకి సంబంధించి వీడియోస్ అలాగే వాటి యొక్క పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ కనుక చూసుకుంటే, విచ్ ఈస్ ద ఇన్కరెక్ట్ వే టు సపోర్ట్ ద లాంగ్వేజ్ డెవలప్మెంట్. సో లాంగ్వేజ్ డెవలప్మెంట్ చేయడానికి కింది వాటిలో ఏది ఒక మంచి వే కాదు అని, ఇన్కరెక్ట్ వే అని అంటున్నారు. సో ఇక్కడ చూస్తే డిసప్రూవింగ్ ద యూజ్ ఆఫ్ దేర్ ఓన్ లాంగ్వేజ్. సో వాళ్ళ యొక్క ఓన్ లాంగ్వేజ్ని యూజ్ చేయకుండా చేయడం అని అంటున్నారు. కానీ ఇక్కడ వాళ్ళ యొక్క ఓన్ లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన లాంగ్వేజ్ ద్వారా వాళ్ళు ఇంకేదైనా లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే మిగతా కనుక చూసుకుంటే ఆప్షన్స్, లెటింగ్ ద చైల్డ్ టాక్ ఇంటరప్టెడ్లీ ఆన్ ఏ టాపిక్, సపోర్టింగ్ ఇంటిమేషన్ టేకెన్ బై చిల్డ్రన్, ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఫర్ యూజింగ్ లాంగ్వేజ్. సో వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు యూజ్ చేయడానికి కానీ, మనం ఏదైనా టాపిక్ మధ్యలో వాళ్ళు మాట్లాడడానికి కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి అవకాశం అనేది ఇస్తూ ఉండాలి. అలాగే వాళ్ళ యొక్క ఓన్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేయడానికి వాళ్ళకి అవకాశం అనేది ఇవ్వాలి. సో అది లాంగ్వేజ్ డెవలప్మెంట్లో ఒక ముఖ్యమైన భాగం. నెక్స్ట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ అని అన్నాడు. అంటే ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ అనేది క్వాంటిటేటివా, క్వాలిటేటివా, లేకపోతే అన్మెజరబులా అని అంటున్నారు. సో ఇక్కడ మన హ్యూమన్ డెవలప్మెంట్ వచ్చేసి క్వాలిటేటివ్ అలాగే క్వాంటిటేటివ్. నెక్స్ట్ కనుక చూసుకుంటే, విచ్ వన్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రోల్స్ అండ్ బిహేవియర్స్ విచ్ ఆర్ యాక్సెప్టబుల్ ఇన్ ఏ గ్రూప్ డ్యూరింగ్ ఎర్లీ చైల్డ్హుడ్ పీరియడ్. సో ఎర్లీ చైల్డ్హుడ్ పీరియడ్లో పేరెంట్స్, సిబ్లింగ్స్
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏజ్ గ్రూప్స్ ఫాల్స్ అండర్ లేటర్ చైల్డ్హుడ్ కేటగిరీ? సో లేటర్ చైల్డ్హుడ్ కేటగిరీలో ఎవరు ఉంటారు అంటే 6 to 11 ఇయర్స్ పిల్లలు ఉంటారు. చాలా అంటే కొన్నిసార్లు 6 to 12 ఇయర్స్ అని వస్తుంది. సో మన ఆప్షన్స్ బట్టి మనం పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ద పీరియడ్ ఆఫ్ ఇన్ఫాన్సీ ఈజ్ ఫ్రమ్. సో ఇన్ఫాన్సీ అనేది ఎప్పటి నుంచి అంటే బర్త్ నుంచి, అంటే 0 నుంచి 2 ఇయర్స్ వరకు మనకి ఉంటుంది, బర్త్ టు 2 ఇయర్స్. నెక్స్ట్ ఇన్ మిడిల్ చైల్డ్హుడ్ స్పీచ్ ఈజ్ మోర్ డాష్ దెన్ రాదర్ దెన్ డాష్. సో ఇన్ మిడిల్ చైల్డ్హుడ్లో ఏంటంటే స్పీచ్ అనేది ఫస్ట్ సోషలైజ్డ్గా ఉండి తర్వాత ఈగోసెంట్రిక్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ద పేస్ ఆఫ్ డెవలప్మెంట్ వ్యారీస్ ఫ్రమ్ వన్ ఇండివిజువల్ టు అనదర్ బట్ ఇట్ ఫాలోస్ డాష్ ప్యాటర్న్. అంటే డెవలప్మెంట్ అనేది ఒకరికి డిఫరెంట్గా జరుగుతున్నప్పటికీ కూడా అది ఒక దేన్ని ఫాలో అవుతుంది, ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. అది ఏంటి అంటే ఒక సీక్వెన్షియల్ అండ్ ఆర్డర్లీ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. అంటే ఒకరిలో ఒక విధంగా డిఫరెంట్ అనేది ఉన్నా కూడా ఆ ఆర్డర్ అనేది అందరిలో కూడా సేమ్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ డెవలప్మెంట్? సో డెవలప్మెంట్కి సంబంధించి కింది వాటిలో కరెక్ట్ అయినది ఏంటి అని అడుగుతున్నారు. సోషియో కల్చరల్ కాంటెక్స్ట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే అంటే సామాజిక పరమైన వాతావరణం అనేది ఒక మెయిన్ రోల్ అనేది పోషిస్తుంది అని అంటున్నారు. అయితే మిగతావి ఏవి కరెక్ట్ కాదు అంటే డెవలప్మెంట్ బిగిన్స్ అండ్ ఎండ్స్ ఎట్ బర్త్. సో డెవలప్మెంట్ అనేది బర్త్లో స్టార్ట్ అయ్యి బర్త్లోనే ఎండ్ అయిపోతుంది అంటున్నారు. సో అది రాంగ్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ డెవలప్మెంట్ ఈజ్ యూనిడైమెన్షనల్. సో డెవలప్మెంట్ అనేది యూనిడైమెన్షనల్ కాదు, అది మల్టీ డైమెన్షనల్ అనమాట. సో ఇది కూడా రాంగ్. డెవలప్మెంట్ ఈజ్ డిస్క్రీట్. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ చూస్తే ఎర్లీ చైల్డ్హుడ్ ఈజ్ డాష్ పీరియడ్ ఫర్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. సో ఎర్లీ చైల్డ్హుడ్ అనేది లాంగ్వేజ్ డెవలప్మెంట్కి ఒక సెన్సిటివ్ పీరియడ్. దీనిపైన కూడా మనకి చాలా బిట్స్ అనేవి అంటే ఈ పర్టికులర్ దానిపైన బిట్ అనేది చాలా ఇయర్స్లో రావడం జరిగింది. సో ఎర్లీ చైల్డ్హుడ్ అనేది లాంగ్వేజ్ డెవలప్మెంట్కి ఒక సెన్సిటివ్ పీరియడ్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సెన్సిటివ్ పీరియడ్ ప్రిటైనింగ్ టు లాంగ్వేజ్ డెవలప్మెంట్? చూసారా అక్కడ ఇచ్చిన బిట్టే మనకి 2016లో ఫిబ్రవరిలో. సో సేమ్ బిట్ మనకి ఫిబ్రవరి 2016లో రావడం జరిగింది. అదే బిట్ మనకి సెప్టెంబర్లో జరిగిన 2016లో సెప్టెంబర్లో జరిగిన అప్పుడు కూడా సేమ్ బిట్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇది మనకి అట్ లోవర్ క్లాసెస్ ప్లేవే మెథడ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ బేస్డ్ ఆన్. సో లోవర్ క్లాసెస్లో ప్లేవే మెథడ్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. అయితే అది దేనిపైన బేస్ అయ్యి యూజ్ చేస్తున్నామంటే సైకలాజికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్. సో డెవలప్మెంట్ గ్రోత్ యొక్క సైకలాజికల్ ప్రిన్సిపల్స్ ఆధారంగా మనం ప్లేవే మెథడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్? సో కింద వాటిలో ఏదో ఒక ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ అని అంటున్నారు. ఒక్కొక్కటి చూద్దాం. ఆల్ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ నాట్ ఇంటర్ కనెక్టెడ్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే డెవలప్మెంట్కి సంబంధించి ప్రాసెస్ అన్ని ఇంటర్ కనెక్టెడ్గా అంటే ఒక దానికొకటి సంబంధించి ఉండదు అంటున్నారు, కానీ ఒక దానికొకటి సంబంధించి ఉంటుంది. సో ఇది కరెక్ట్. సో ఇది ప్రతిదీ కూడా ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటుంది ఇక్కడ, కానీ ఏమన్నాడు నాట్ అన్నాడు. సో ఇది రాంగ్ అవుతుంది. అండ్ ఇట్ డస్ నాట్ ప్రొసీడ్ అట్ ది సేమ్ పేస్ ఫర్ ఆల్. సో అందరిలో కూడా ఒకే రకంగా అయితే జరగదు, ఒకే రేట్తో అయితే జరగదు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్. అలాగే డెవలప్మెంట్ ఈజ్ ఆల్వేస్ లీనియర్. సో డెవలప్మెంట్ అనేది లీనియర్గా ఉండదు, స్పైరల్గా ఉంటుంది. సో ఇది కూడా రాంగ్. ఇట్ ఈజ్ ఏ డిస్కంటిన్యూస్ ప్రాసెస్. సో డెవలప్మెంట్ అనేది లైఫ్ లాంగ్ జరుగుతుంది. సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. సో ఇది కూడా రాంగ్. అయితే మిగతా ఆప్షన్స్ కూడా నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే సో మనం సైకాలజీ కంటెంట్కి సంబంధించిన వీడియోస్ అనేవి మనం చెప్పుకోలేదు. సో ఈ విధంగా ఏంటంటే మీకు కొంత కంటెంట్ అనేది కూడా అర్థమవుతుంది, అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి కూడా కవర్ అవుతాయి అనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఏ చైల్డ్ కమింగ్ టు ప్రీ స్కూల్ ఫర్ ద ఫస్ట్ టైం క్రైస్ profusely after 2 years when the same child goes to primary school for the first time. He does not express his tension by crying, rather his shoulder and neck muscles became tense. This change in his behavior can be explained on the basis of which of the principle? సో ఒక పిల్లవాడు ఫస్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఏడుస్తాడు, తర్వాత అక్కడి నుంచి వేరే స్కూల్కి వెళ్ళినప్పుడు వేరే క్లాస్కి కానీ వెళ్ళినప్పుడు తను ఫస్ట్ లాగా ఏడవడం కానీ అలా చేయడు, కొంచెం టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాడు. సో ఇది ఏ ప్రిన్సిపల్ని తెలియజేస్తుంది అని అన్నారు. డెవలప్మెంట్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్.
సో ఈ ప్రిన్సిపల్ పైన అయితే ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్. సో కింది వాటిలో చైల్డ్ డెవలప్మెంట్ యొక్క ప్రిన్సిపల్ కానిది ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఒక్కొక్కటి చూద్దాం. ఆల్ ఏరియాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ ఇంపార్టెంట్. ఆల్ డెవలప్మెంట్ రిజల్ట్స్ ఫ్రమ్ అన్ ఇంటరాక్షన్ ఆఫ్ మెచ్యూరేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. ఆల్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ప్రొసీడ్ అట్ అన్ ఈక్వల్ రేట్. ఆల్ డెవలప్మెంట్ ఫాలోస్ ఏ సీక్వెన్స్. సో ఇక్కడ ఏమన్నాడు, డెవలప్మెంట్ అని అన్ని రంగాల్లో డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే మన మెచ్యురేషన్ అలాగే మనం ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అయి పొందే ఎక్స్పీరియన్సెస్ ఆధారంగా మనలో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో అది కూడా కరెక్టే. ఆల్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ప్రొసీడ్ అట్ అన్ ఈక్వల్ రేట్. సో అందరిలో కూడా ఏంటంటే డెవలప్మెంట్ లెర్నింగ్ అనేది ఒకే రేట్లో ఈక్వల్ రేట్లో ప్రొసీడ్ అవుతుంది అనేది మాత్రం తప్పు. సో త్రీ వచ్చేసి మనకి ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే నాట్ అని అడిగాడు కాబట్టి. ఆల్ డెవలప్మెంట్ ఫాలోస్ సీక్వెన్స్. సో ప్రతి డెవలప్మెంట్ అనేది ఒక సీక్వెన్స్ని అయితే ఫాలో అవుతుంది కాబట్టి. నెక్స్ట్, డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ డాష్ టు డాష్, జనరల్ టు స్పెసిఫిక్. సో ఇది కూడా ఒక ప్రిన్సిపలే. డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. ఎందుకు అంటే సో డెవలప్మెంట్ అనేది ఫస్ట్ సింపుల్గా అంటే జనరల్గా జరుగుతూ ఉంటుంది. తర్వాత అది రాను స్పెసిఫిక్గా మారుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ద సఫెలోకూడల్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్. సో ఇక్కడ మనకి సఫెలోకూడల్ అనేది ఒక ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ అనమాట. అయితే ఇది ఏం తెలియజేస్తుంది అంటే డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అనేది తెలియజేస్తుంది. సో ఇక్కడ ఇచ్చాడు ఎలా జరుగుతుంది అని అంటే హెడ్ టు టాయ్, అంటే ఫస్ట్ హెడ్ పైన మనకి పట్టు వచ్చి మిగతా బాడీ పార్ట్స్ అన్నిటిపైన కూడా మాస్టరీ అనేది సాధిస్తారు అని పిల్లలు ఈ సఫెలోకూడల్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇది హెడ్ టు టోయ్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ పర్సనాలిటీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్. హ్యూమన్ పర్సనాలిటీ అనేది దేని యొక్క రిజల్ట్ అంటే హెరిడిటీ అలాగే ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ పాత్ర ఎంత ఉంటుందో హెరిడిటీ పాత్ర కూడా అంతే ఉంటుంది. సో ఆ రెండింటి ఇంటరాక్షన్ అనేది హ్యూమన్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఐడెంటికల్ ట్విన్ బ్రదర్స్ ఈజ్ అడాప్టెడ్ బై ఏ సోషియో ఎకనామికల్లీ రిచ్ ఫ్యామిలీ అండ్ ద అదర్ బై ఏ పూర్ ఫ్యామిలీ. ఆఫ్టర్ 1 year, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే బీ మోస్ట్ లైక్లీ అబ్జర్వ్డ్ అబౌట్ దేర్ ఐక్యూ స్కోర్స్. సో ఏంటంటే ఒక ట్విన్ బ్రదర్స్ ఉన్నారనమాట, ఇద్దరు కవల పిల్లలు. సో వాళ్ళు సామాజిక పరంగా అలాగే ఆర్థిక పరంగా బాగా డబ్బున్న వాళ్ళు ఒక ఫ్యామిలీలో, అలాగే పూర్ ఫ్యామిలీలో ఒకరు పెరుగుతూ ఉంటారనమాట. అయితే కొన్ని రోజుల తర్వాత ఒక 1 year తర్వాత వాళ్ళ యొక్క ఐక్యూలో ఎలాంటి మార్పు గమనించవచ్చు అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ద బాయ్ విత్ పూర్ ఫ్యామిలీ విల్ స్కోర్ గ్రేటర్ దెన్ ద బాయ్ విత్ రిచ్ సోషియో ఎకనామికల్ ఫ్యామిలీ. సో రిచ్ ఫ్యామిలీలో ఉన్న అబ్బాయి కంటే పూర్ ఫ్యామిలీలో ఉన్న అబ్బాయి ఎక్కువ ఐక్యూ స్కోర్ అనేది సాధిస్తాడు అని ఇచ్చారు. నెక్స్ట్, సోషియో ఎకనామిక్ లెవెల్ డస్ నాట్ ఎఫెక్ట్ ది ఐక్యూ స్కోర్. సో సామాజిక పరంగా ఆర్థిక పరంగా ఉన్న స్థితిని బట్టి మనం ఐక్యూ స్కోర్ని మెజర్ చేయలేము, అంటే అంచనా వేయలేము అని అంటున్నారు. ద బాయ్ విత్ రిచ్ సోషియో ఎకనామిక్ ఫ్యామిలీ విల్ స్కోర్ గ్రేటర్ దెన్ ద బాయ్ విత్ పూర్ ఫ్యామిలీ. సో పూర్ ఫ్యామిలీలో ఉన్న అబ్బాయి కంటే రిచ్ ఫ్యామిలీలో ఉన్న అబ్బాయి ఎక్కువ ఐక్యూ స్కోర్ అనేది సాధిస్తాడు, ఆర్ ఇద్దరు ఈక్వల్గా ఉంటారు అన్నాడు. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకి సెకండ్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ సామాజిక పరంగా ఆర్థిక పరంగా ఎత్తులో ఉన్నది అని అన్నారు తప్పితే కానీ సో వాళ్ళలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ అని చెప్పలేదు. సో ఇక్కడ ఏంటంటే సామాజిక పరంగా ఆర్థిక పరంగా మంచి స్థితిలో ఉన్నప్పటికీ ఐక్యూ స్కోర్ అనేది మారిపోదు. అదే ఒకవేళ వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎడ్యుకేషన్ ఫ్యామిలీ అయితే కనుక వాళ్ళ ఐక్యూ స్కోర్లో ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే సామాజిక లేకపోతే ఆర్థిక స్థితి అనేది ఐక్యూని ఎఫెక్ట్ చేయదు. నెక్స్ట్ చూస్తే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ద రోల్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. సో చైల్డ్ యొక్క డెవలప్మెంట్లో హెరిడిటీ పాత్ర అలాగే ఎన్విరాన్మెంట్ పాత్ర అనేది ఈ విధంగా అంటే కింది వాటిలో ఉన్న వాటిలో ఏది కరెక్ట్ అని అంటున్నారు. ద రిలేటివ్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ అడల్ట్ అండ్ జెనీస్ ఆర్ నాట్ ఎడిటివ్. సో ఇది సెకండ్ వన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. జెనెటిక్ మేకప్ ఇంపాక్ట్స్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ అన్ ఇండివిజువల్ టు క్వాలిటీస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. సో ఫస్ట్ వన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద నేచర్ నర్చర్ డిబేట్ రిఫర్స్. సో ఇక్కడ
నేచర్, నర్చర్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. అయితే ఇక్కడ నేచర్ అంటే ఏంటంటే మనకి జెనెటిక్స్ అని అర్థం, అంటే హెరిడిటీ అన్నట్టు అర్థం. అలాగే ఇక్కడ నర్చర్ అంటే ఏంటంటే ఎన్విరాన్మెంట్. సో చాలామంది ఏంటంటే నేచర్ అనగానే ఎన్విరాన్మెంట్ అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇక్కడ నేచర్ అంటే జెనెటిక్స్ అని అర్థం, నర్చర్ అంటే ఎన్విరాన్మెంట్ అని అర్థం. సో ఈ వర్డ్స్ పైన కూడా మనకి బిట్ అనేది చాలాసార్లు రావడం జరిగింది. వాట్ ఈజ్ మెంట్ బై నేచర్ ఇన్ నేచర్ నర్చర్ కాంట్రవర్సీ. సో ఇక్కడ చూసారా 2014లో అడిగారు, మళ్ళీ వెంటనే 2015లో కూడా సేమ్ బిట్ అనేది అడగడం జరిగింది. అయితే ఇక్కడ నేచర్ అంటే ఏంటి అని అడిగారు. బయలాజికల్ గివెన్స్ ఆర్ ద హెరిడిటీ ఇన్ఫర్మేషన్. సో బయలాజికల్ గివెన్స్ ఆర్ హెరిడిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని అనడం జరిగింది. నెక్స్ట్, a 6 years old girl shows exceptional sporting ability. Both of her parents are sports person. సో ఒక 6 సంవత్సరాలు ఉన్న పిల్ల చాలా అద్భుతంగా గేమ్స్ అనేవి ఆడుతుందంట. వాళ్ళ తల్లి తండ్రి కూడా ఇద్దరు స్పోర్ట్స్ పర్సన్సే. సెండ్ హెర్ ఫర్ కోచింగ్ ఎవ్రీడే అండ్ ట్రైన్డ్ హెర్ ఆన్ వీకెండ్స్. సో తన్ని రోజు కోచింగ్ పంపించి వీకెండ్స్లో సాటర్డే సండేస్లో వీళ్ళు కోచ్ చేస్తూ ఉండేవారు అనమాట. హెర్ క్యాపబిలిటీస్ ఆర్ మోస్ట్ లైక్లీ టు బి ద రిజల్ట్ ఆఫ్ అన్ ఇంటరాక్షన్ బిట్వీన్ అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ తనలో ఆల్రెడీ ఆ సామర్థ్యం అనేది ఉన్నది, స్పోర్ట్స్ ఎబిలిటీ అనేది ఉన్నది. దానికి తోడు కొంత కోచ్ బయట నుంచి అంటే కొంత కోచింగ్ ఇవ్వడం ద్వారా దాన్ని ఇంకా మెరుగుపరుస్తున్నారు. అలాగే వాళ్ళు కూడా కోచింగ్ అనేది ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ తనలో ఈ యొక్క రిజల్ట్ అనేది ఏంటి అంటే హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చిన ఎబిలిటీస్ని ఎన్విరాన్మెంట్ హెల్ప్తో ఏంటంటే తను కోచింగ్ అనేది తీసుకుంటే ఇంకా మెరుగుపరుచుకుంటుంది. సో ఇక్కడ హెరిడిటీ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్ అనేది ఉన్నది. నెక్స్ట్ కనుక చూసుకుంటే, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేజెస్ డూ చిల్డ్రన్ బికేమ్ యాక్టివ్ మెంబర్స్ ఆఫ్ దేర్ పీర్ గ్రూప్. సో ఇది మనకి చాలా సార్లు రావడం జరిగింది. అడోలసెన్స్లో ఏంటంటే వాళ్ళు పీర్ గ్రూప్స్తోని ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. నెక్స్ట్, ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సోషలైజేషన్ మీన్స్. సోషలైజేషన్ అంటే ఏంటి అంటే అడాప్టింగ్ అండ్ అడ్జస్టింగ్ టు సోషల్ ఎన్విరాన్మెంట్. సో సామాజికంగా ఉన్న వాతావరణాన్ని అర్థం చేసుకొని సో దానికి అనుగుణంగా మనం నడుచుకోవడమే సోషలైజేషన్ అనమాట, సింపుల్గా చెప్పుకోవాలి అనుకుంటే. నెక్స్ట్, విచ్ వుడ్ బి ద బెస్ట్ ఫస్ట్ థీమ్ టు స్టార్ట్ విత్ ఇన్ ఏ నర్సరీ క్లాస్. సో మై ఫ్యామిలీ అనేది వాళ్ళకి స్టార్టింగే చెప్పడానికి ఒక బెస్ట్ థీమ్ అని చెప్పొచ్చు. అయితే ఇది మనకి సోషలైజేషన్కి సంబంధించిన టాపిక్లో ఉన్న క్వశ్చన్స్ అనమాట. సోషలైజేషన్ ఈజ్ అని అన్నాడు. మళ్ళీ అడాప్షన్ ఆఫ్ సోషల్ నార్మ్స్. సో సామాజికంగా ఉన్న విలువలను కానీ సో ఆ యొక్క ఎథిక్స్ని కానీ మనం పాటించి అలవర్చుకోవడం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ పాసివ్ ఏజెన్సీ ఆఫ్ సోషలైజేషన్. సో మనకి సోషలైజేషన్ అనేది జరగడానికి కొన్ని ఏజెంట్స్ అనేవి తోడ్పడుతూ ఉంటాయి. ఆల్రెడీ మనం లాస్ట్ టైం బిట్స్ డిస్కస్ చేసినప్పుడు చెప్పుకున్నాం. సో ఫ్యామిలీ అనేది సోషలైజేషన్కి ప్రైమరీ ఏజెంట్ అయితే స్కూల్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ నైబర్హుడ్ కానీ ఇవన్నీ కూడా మనకి సెకండరీ ఏజెంట్స్ అనేవి అవుతాయి అని. సో ఇక్కడ అసలు పాసివ్ మనకి ఎలాంటి సోషలైజేషన్ జరగడానికి పెద్ద ఛాన్స్ ఏం లేనిది ఏంటి అంటే పబ్లిక్ లైబ్రరీ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమరీ ఏజెంట్ ఆఫ్ సోషలైజేషన్. ఇప్పుడే కదా చెప్పుకున్నాం ఫ్యామిలీ ప్లేస్ డాష్ రోల్ ఇన్ సోషలైజేషన్ ఆఫ్ ది చైల్డ్. సో ప్రైమరీ. సో ఇదే బిట్ మనకి చాలా సార్లు రావడం జరిగింది. అయితే సోషలైజేషన్కి సంబంధించి ప్రైమరీ ఏజెంట్స్ ఎవరు, సెకండరీ ఏజెంట్స్ ఎవరు అనే టాపిక్కే ఎక్కువగా అడుగుతున్నారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెకండరీ ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్. స్కూల్ అండ్ నైబర్హుడ్. సో చూసారు కదా, స్కూలు, నైబర్హుడ్, పీర్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి సెకండరీ వస్తుంది. ప్రైమరీ అనగానే మనకి కేవలం ఫ్యామిలీ మాత్రమే రావడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే నెక్స్ట్ మనం పియాజే, కోల్బర్గ్, వైగోట్స్కీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్ యాక్టివ్లీ కన్స్ట్రక్ట్ దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేట్మెంట్ అట్రిబ్యూటెడ్ టు. సో పిల్లలు వాళ్ళంతటా వాళ్ళుగా ప్రపంచాన్ని తెలుసుకుని అర్థం చేసుకుని సో నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటారు అనే స్టేట్మెంట్ అనేది ఎవరు ఇచ్చారు, సో ఎవరికి సంబంధించింది అంటే పియాజే చెప్పడం జరిగింది. నెక్స్ట్, అకార్డింగ్ టు పియాజే, at which of the following stages does a child begin to think logically about abstract prepositions. సో పియాజే ప్రకారం పిల్లలు ఏ స్టేజ్లో వాళ్ళు లాజికల్గా థింక్ చేస్తారు, అలాగే వాళ్ళ కళ్ళ ముందు లేకపోయినా వాటి గురించి ఆలోచించగలుగుతారు అంటే ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. సో 11 years దానికంటే ఎక్కువ అనమాట. సో ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్.
ఎక్కువగా పియాజే, వైగోట్స్కి, కోల్బర్గ్కి సంబంధించి ఆ స్టేజెస్ పైన లెవెల్స్ పైన మనకి ఎక్కువ బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీరు అవి జాగ్రత్తగా చూసుకోవాలంటే ఒక స్టేజ్లో ఎలాంటి క్వాలిటీస్ అనేవి వాళ్ళు కనబరుస్తారు, లేకపోతే ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి అనేవి మీరు మెయిన్గా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ద స్టేజ్ ఇన్ విచ్ ఎ చైల్డ్ బిగిన్ టు థింక్ లాజికలీ అబౌట్ ఆబ్జెక్ట్స్ అండ్ ఈవెంట్స్ ఈజ్ నోన్ యాజ్. సో ఏంటంటే లాజికల్గా థింక్ చేస్తారు, అలాగే వాళ్ళకి కనిపించే ఆబ్జెక్ట్స్ లాంటివి వాటి గురించి థింక్ చేస్తూ ఉంటారు. అది ఎందులో అంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. సో కంటికి కనిపించే వాటి గురించి థింక్ చేయగలుగుతారు ఎందులో అంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో. నెక్స్ట్, 4 డిస్టింక్ట్ స్టేజెస్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ ఆర్ ఐడెంటిఫై బై. సో పియాజే యొక్క పిల్లల యొక్క ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ గురించి చెప్పిన వారు అయినా కూడా మనకి పియాజే అని అనొచ్చు. నెక్స్ట్, వైగోట్స్కి ఎంఫసైజ్డ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద రోల్ ప్లేడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ ది లెర్నింగ్ ఆఫ్ చిల్డ్రన్. సో వైగోట్స్కి చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే సోషల్ అంటే సమాజం అనేది ఎక్కువ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది వీళ్ళ యొక్క పిల్లల యొక్క లెర్నింగ్లో అని వైగోట్స్కి చెప్పడం జరిగింది. అంటే సోషలైజేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు వైగోట్స్కి. నెక్స్ట్, అకార్డింగ్ టు పియాజే స్టేజెస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, ద సెన్సరీ మోటార్ స్టేజ్ ఈజ్ అసోసియేటెడ్ విత్. సో సెన్సర్ మోటార్ స్టేజ్ అనేది దేనికి సంబంధించింది అంటే ఇమిటేషన్, మెమొరీ అండ్ మెంటల్ రిప్రజెంటేషన్కి సంబంధించింది. నెక్స్ట్, అకార్డింగ్ టు కోల్బర్గ్, ఏ టీచర్ కెన్ ఇన్స్టిల్ మోరల్ వాల్యూస్ ఇన్ చిల్డ్రన్ బై. సో కోల్బర్గ్ ప్రకారం ఏంటంటే ఒక టీచర్ పిల్లలకి మోరల్ వాల్యూస్ గురించి చెప్పాలి అనుకుంటే తను ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఇన్వాల్వింగ్ దెమ్ ఇన్ డిస్కషన్స్ ఆన్ మోరల్ ఇష్యూస్. సో మోరల్ ఇష్యూస్ పైన వాళ్ళు డిస్కషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళని కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యేలా చేయాలన్నమాట. సో వాళ్ళ యొక్క ఒపీనియన్స్ చెప్పడం, అడగడం, సో ఇలాంటి ద్వారా ఏంటంటే వాళ్ళు మోరల్ వాల్యూస్ అనేవి నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్, వైగోట్స్కి థియరీ ఇంప్లాయిస్. సో వైగోట్స్కి థియరీ అనేది ఏం చెప్తుంది అంటే కొలాబరేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే దాని గురించి చెప్తుంది. సో వైగోట్స్కి అనగానే మీకు కొలాబరేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, అలాగే రెసిప్రోకల్ టీచింగ్ కానీ, అలాగే పీర్స్తో ఇంటరాక్షన్ కానీ, సో ఇలాంటి వర్డ్స్ మీకు కనిపిస్తే, అలాగే సోషల్ ఇంటరాక్షన్ కానీ ఇలాంటి వర్డ్స్ కనిపిస్తే మీకు ఖచ్చితంగా అది. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఈ వర్డ్స్లో మీకు ఏ వర్డ్ కనిపించినా కూడా అంతా కూడా వైగోట్స్కి సంబంధించిందే. నెక్స్ట్, టీచర్ విషెస్ టు హెల్ప్ హర్ students to appreciate multiple views of a situation. She provides her students multiple opportunities. So question ganaka chuskunte, she provides her students multiple opportunities to debate on this situation in different groups. According to Vygotsky perspective, her students will dash various views and develop multiple perspectives of the situation on their own. సో తను అందించిన ఈ డిఫరెంట్ వ్యూస్ అన్ని కూడా పిల్లలు ఏం చేస్తారు అంటే ఇంటర్నలైజ్ అనేది చేసుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్, సీత హ్యాస్ లెర్న్ టు ఈట్ రైస్ అండ్ దాల్ విత్ హర్ హ్యాండ్. వెన్ షీ ఈస్ గివెన్ దాల్ అండ్ రైస్, షీ మిక్సెస్ రైస్ అండ్ దాల్ అండ్ స్టార్ట్ ఈటింగ్. షీ హ్యాస్ డాష్ ఈటింగ్ రైస్ అండ్ దాల్ ఇంటూ హర్ స్కీమా ఫర్ డూయింగ్ థింగ్స్. సో రైస్ని, అన్నంని, పప్పుని ఇచ్చేస్తే తన చేతితో కలుపుకొని రెండింటిని కలుపుకొని తినడం అనేది చేస్తుంది. సో ఇది అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే కనుక ఎసిమిలేటెడ్ అంటే ఏంటి ఇక్కడ అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని కొంత మోడిఫై చేసుకోవడం అనమాట. సో సపోజ్ ఏంటంటే ఇప్పుడు ఒక కుక్కని కనుక మీరు ఒక జంతువుని మీరు చూసారు, ఒక 4 కాళ్ళు, చెవులు, తోక ఇలా ఉన్నది ఒక క్యాటో లేకపోతే డాగో మీరు చూసారు. సో తర్వాత ఇంకొక యానిమల్ని చూసినప్పుడు ఇది దానికంటే వేరు, ఇది వేరు, అది వేరు అని ఉన్న స్కీమాని మోడిఫై చేసుకునే దాన్నే మీరు ఎసిమిలేషన్ అని అంటూ ఉంటారనమాట. సో ఎప్పుడైతే మీరు ముందు చూసిన యానిమల్కి 4 కాళ్ళు, చెవులు, తోక అన్నీ ఉన్నా, దీనికి 4 కాళ్ళు, చెవులు, తోక అన్నీ ఉన్నా కూడా ఏంటంటే అది వేరు, ఇది వేరు, సో అది డాగ్, ఇది క్యాట్. సో అలా ఏంటంటే కొంత చేంజ్ అనేది, కొంత ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ అవుతుంది. సో అదే ఎసిమిలేటెడ్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ వైగోట్స్కి సోషియో కల్చరల్ థియరీ. ఇందాకే చెప్పాను కదా. సో రెసిప్రోకల్ టీచింగ్ అనేది దానిపైన ఆధారపడి ఉంటుంది సోషియో కల్చరల్ థియరీ అనేది. రెసిప్రోకల్ టీచింగ్ కానీ, సోషలైజేషన్ అని కానీ, లేకపోతే పీర్స్ కానీ, కొలాబరేటివ్ లెర్నింగ్ అని కానీ, ఇవే వచ్చినా కూడా అవన్నీ వైగోట్స్కి థియరీకి సంబంధించినవే. నెక్స్ట్, ఏ టీచర్ సేస్ టు హర్ క్లాస్ యాజ్ ఇండివిజువల్ అసైన్మెంట్స్ ఆర్ డిజైన్డ్ టు హెల్ప్ ఇండివిజువల్ స్టూడెంట్స్
లెర్న్ మోర్ ఎఫెక్టివ్లీ. సో ఒక క్లాస్లో ఏంటంటే టీచర్ చెప్తారు ఏమని, సో ఎవరికి తగ్గట్టు వాళ్ళకి అసైన్మెంట్స్ అనేవి అలాట్ చేయడం జరిగింది. సో దానివల్ల మీరు ఇంకా మీ యొక్క ఇండివిజువల్ ఎబిలిటీని అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు, దానివల్ల ఇంకా బాగా నేర్చుకోవచ్చు ఏదైనా విషయాన్ని ఆమె చెప్పారు. అయితే ఆల్ స్టూడెంట్స్ షుడ్ కంప్లీట్ అసైన్మెంట్స్ ప్రిస్క్రైబ్డ్ వితౌట్ ఎనీ అసిస్టెన్స్. సో పక్కవారి ఎవరి సహాయం లేకుండా మీ అంతటి మీరే వాటన్నింటినీ కంప్లీట్ చేయండి అని ఇక్కడ అంటున్నారు. షీ ఈజ్ రిఫరింగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేజెస్ ఆఫ్ కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్. సో తిను కోల్బర్గ్ ప్రకారం ఏ స్టేజ్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్కి సంబంధించింది ఇది అని అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి పోస్ట్ కన్వెన్షనల్ స్టేజ్, సోషల్ కాంట్రాక్ట్ అనమాట. సో పోస్ట్ కన్వెన్షనల్ స్టేజ్లో సోషల్ కాంట్రాక్ట్కి సంబంధించింది అనమాట. సో ఈ విధంగా అప్లికేషన్ మెథడ్లోనే మనకి బిట్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఈజ్ సపోర్టెడ్ బై. కాగ్నేటివ్ డెవలప్మెంట్ అనేది దేని సపోర్ట్ చేస్తుంది అంటే ప్రొవైడింగ్ ఏ రిచ్ అండ్ వేరీడ్ ఎన్విరాన్మెంట్. సో పియాజే చెప్పిన దాని ప్రకారం ఏంటి, ఎన్విరాన్మెంట్ ద్వారా పిల్లలు నేర్చుకుంటారని. అలాగే వైగోట్స్కి ఏం చెప్పారంటే సమాజం ద్వారా నేర్చుకుంటారని. సో అలా ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కొన్ని కీవర్డ్స్ అనేవి ఉంటాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాలి ఎన్విరాన్మెంట్ అనగానే మనకి పియాజే. నెక్స్ట్ ఇన్ వైగోట్స్కి థియరీ విచ్ ఆస్పెక్ట్ ఆఫ్ డెవలప్మెంట్ గెట్స్ నెగ్లెక్టెడ్. సో వైగోట్స్కి థియరీలో ఏ ఒక్క అంశాన్ని నెగ్లెక్ట్ చేశారు అంటే బయలాజికల్. సో బయలాజికల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది వైగోట్స్కి ఇవ్వలేదు. సోషల్కి ఇచ్చారు, కల్చరల్కి, లింగ్విస్టిక్కి కూడా ఇవ్వడం జరిగింది ఎక్సెప్ట్ బయలాజికల్కి సంబంధించి. నెక్స్ట్ రియా డస్ నాట్ అగ్రీ విత్ రిషబ్ అబౌట్ సెట్టింగ్ అప్ ఏ క్లాస్ పిక్నిక్. She thinks that the rules can be revised to suit the majority. This kind of peer disagreement according to Piaget refers to. సో ఒకరు ఏంటి అంటే రియా అనే అమ్మాయి అగ్రి అవ్వట్లేదు రిషబ్ చెప్పిన అంటే వేసిన ప్లాన్కి. సో ఏంటంటే ఇక్కడ ప్లాన్ని మళ్ళీ రివైజ్ చేసి మెజారిటీ పర్సన్స్ యొక్క ఓట్ అనేది తీసుకోవాలి అని అంటున్నారు. సో ఇక్కడ ఈ డిసగ్రిమెంట్ అనేది వస్తుంది కదా వీళ్ళ మధ్య, అది దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. మొరాలిటీ ఆఫ్ కోఆపరేషన్. సో మొరాలిటీ ఆఫ్ కోఆపరేషన్కి సంబంధించి పియాజే ప్రకారం. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేజెస్ ఆర్ ఇన్వాల్వ్డ్ వెన్ ఇన్ఫాంట్స్ థింక్ విత్ దేర్ ఐస్, ఇయర్స్, హ్యాండ్స్. సో ఎప్పుడైతే మనకి ఇన్ఫాంట్స్ అంటే చిన్న బేబీ 0 to 2 years, సో వాళ్ళు ఇయర్స్ ద్వారా, ఐస్ ద్వారా, హ్యాండ్స్ ద్వారా అంటే సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా వాళ్ళు ప్రతిదాన్ని కూడా నేర్చుకుంటూ ఉంటారు. సో అది ఏ స్టేజ్ అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి సెన్సరీ మోటార్ స్టేజ్. నెక్స్ట్ ద టీచర్ నోటీస్డ్ దట్ పుష్ప కెనాట్ సాల్వ్ ఏ ప్రాబ్లమ్ ఆన్ హెర్ ఓన్. హౌఎవర్ షీ డస్ సో ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అడల్ట్ ఆర్ పీర్ గైడెన్స్. దిస్ గైడెన్స్ ఈజ్ కాల్డ్. సో ఇక్కడ ఏంటి అంటే పుష్ప అనే అమ్మాయి తనంతట తానుగా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోతుంది. సో తను ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ పీర్ యొక్క గైడెన్స్ అనేది తీసుకున్నది. సో ఇది ఈ గైడెన్స్ని ఏమంటారు అంటే స్కఫోల్డింగ్ అని అంటారు. ఇది వైగోట్స్కి థియరీకి సంబంధించింది. స్కఫోల్డింగ్ అంటే ఏంటంటే మనం ఏదైనా పని మనం ఓన్గా మనం చేయలేనప్పుడు మనకి ఎవరైనా కొన్ని క్లూస్ అందించినా కానీ లేకపోతే కొంత సహాయం అందించినా కూడా కానీ ఆ సహాయాన్ని మనం స్కఫోల్డింగ్ అని అంటూ ఉంటాం. నెక్స్ట్ ఫిట్టింగ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఎగ్జిస్టింగ్ స్కీమా ఈజ్ నోన్ యాజ్ ఎసిమ్యులేషన్. ఇందాకే చెప్పుకున్నాం. సో ఆల్రెడీ ఉన్న ఒక ఎక్స్పీరియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ అనేది వచ్చి చేరితే దాన్ని ఏమంటారు అంటే ఎసిమ్యులేషన్ అని అంటారు. ఇది పియాజేకి సంబంధించింది. నెక్స్ట్ అకార్డింగ్ టు పియాజే థియరీ విచ్ వన్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో పియాజే థియరీ ప్రకారం ఏంటంటే కింది వాటిలో ఏది కాగ్నిటివ్ డెవలప్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు, నాట్ ఇన్ఫ్లుయెన్స్ అని అన్నాడు. సో సోషల్ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేయదు అన్నారు. కానీ ఈ సోషల్ ఎక్స్పీరియన్సెస్కి ఎక్కువగా విలువ ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే వైగోట్స్కి అనమాట. సో ఇతను ఏంటి అంటే పియాజే ఎన్విరాన్మెంట్కి ఎక్కువ. నెక్స్ట్ ఇన్ లారెన్స్ కోల్బర్గ్స్ థియరీ విచ్ లెవెల్ సిగ్నిఫైస్ ద ఆబ్సెన్స్ ఆఫ్ మొరాలిటీ ఇన్ ది ట్రూ సెన్స్. సో మొరాలిటీ అనేది ఆప్షన్స్లో ఉంటుంది అని అంటున్నారు. ఏ లెవెల్ అంటే లెవెల్ 1లో. నెక్స్ట్ కనుక చూస్తే అకార్డింగ్ టు ద ప్రీ కన్వెన్షనల్ లెవెల్ ఆఫ్ కోల్బర్గ్ థియరీ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ అన్ ఇండివిజువల్ టర్న్ వెన్ మేకింగ్ ఏ మోరల్ డెసిషన్. సో ఇక్కడ ఏంటి అంటే పొటెన్షియల్ పనిష్మెంట్ ఇన్వాల్వ్డ్ అంటే మనం ఈ పని చేయకపోతే మనకి ఒక పనిష్మెంట్ అనేది వస్తుంది అనే దాంతో వాళ్ళు నైతికత అనేది చూపిస్తూ ఉంటారనమాట ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ చిల్డ్రన్ వుడ్ వైగోట్స్కి అగ్రీ విత్. సో వైగోట్స్కి అనేవారు దేనికి అగ్రీ అయ్యారు అంటే కింద వాటిలో
చిల్డ్రన్ లెర్న్ త్రూ ఇంటరాక్షన్ విత్ పీర్స్ అండ్ అడల్ట్స్. సో పిల్లలు అనేవాళ్ళు పీర్స్తోని, లేకపోతే వాళ్ళకంటే కొంచెం పెద్దవాళ్ళు అయిన వాళ్ళతోని, లేకపోతే వాళ్ళ తోటి పిల్లలతో కలిసి ఇంటరాక్ట్ అయ్యి నేర్చుకుంటారు అనేది వైగోట్స్కి చెప్పిన ఒక వాదన. నెక్స్ట్, వెన్ అడల్ట్స్ అడ్జస్ట్ టు ది అసిస్టెన్స్ దే ప్రొవైడ్ టు ఫెసిలిటేట్ ప్రోగ్రెషన్ ఆఫ్ ది చైల్డ్ ఫ్రమ్ కరెంట్ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ టు పొటెన్షియల్ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్, ఇట్ ఈస్ కాల్డ్ స్కఫోల్డింగ్. ఇందాకే అడిగాం, కాకపోతే క్వశ్చన్ కొంచెం ట్విస్ట్ చేసి అడిగారు అనమాట. నెక్స్ట్, అకార్డింగ్ టు పియాజే, ఏ చైల్డ్ బిట్వీన్ 2 to 7 years ఈజ్ ఇన్ ది డాష్ స్టేజ్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో 2 to 7 years ఉన్న పిల్లవాడు ఏ స్టేజ్లో ఉంటాడు పియాజే ప్రకారం అంటే ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఉంటారు. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ది ఎగ్జిస్టింగ్ స్కీమాస్ టు ఇంక్లూడ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ ఎసిమ్యులేషన్. ఆల్రెడీ మనకి ఎసిమ్యులేషన్ పైన చూసారా ఎన్ని బిట్స్ అనేవి రావడం జరిగిందో. నెక్స్ట్, డాష్ వ్యూస్ చిల్డ్రన్ యాజ్ యాక్టివ్ బిల్డర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ లిటిల్ సైంటిస్ట్ హూ కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ థియరీస్ ఆఫ్ ద వరల్డ్. సో ఎప్పుడైనా లిటిల్ సైంటిస్టులు కానీ ఓన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ త్రూ ఎన్విరాన్మెంట్ అని వచ్చినా మనకి పియాజే గుర్తు రావాలి. ఎందుకంటే పియాజే ఏం చెప్పారంటే పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ యొక్క నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు ఇంటరాక్షన్స్ ద్వారా కానీ, అలాగా చెప్పారనమాట. సో అది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కరెక్ట్లీ మ్యాచ్డ్ పెయిర్. ఫస్ట్ వన్, కాంక్రీట్ ఆపరేషనల్ చైల్డ్ ఈజ్ ఏబుల్ టు కన్జర్వ్ అండ్ క్లాసిఫై. సో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో ఉన్న పిల్లవాడు కన్జర్వ్, క్లాసిఫై అనేది చేస్తారనమాట. నెక్స్ట్, అకార్డింగ్ టు పియాజే, చిల్డ్రన్స్ థింకింగ్ డిఫర్స్ ఇన్ డాష్ ఫ్రమ్ అడల్ట్స్ దెన్ ఇన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, కైండ్ అమౌంట్. సో అకార్డింగ్ టు పియాజే ప్రకారం చిల్డ్రన్స్ థింకింగ్ డిఫర్స్ ఇన్ కైండ్. సో ఇక్కడ కైండ్ అంటే ఏంటంటే క్వాలిటీ ఇక్కడ చాలా వరకు ఇక్కడ మీకు బిట్ అనేది ట్విస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఏంటి అంటే కైండ్ అంటే మీకు క్వాలిటీ అనేది అవుతుంది, అలాగే అమౌంట్ అంటే క్వాంటిటీ అనేది అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి మీకు కైండ్ అమౌంట్ అని కాకుండా క్వాలిటీ క్వాంటిటీ అనేది బిట్గా అంటే ఆప్షన్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ పిల్లల యొక్క థింకింగ్ అనేది క్వాలిటీ పరంగా అడల్ట్స్తో పోల్చుకుంటే వేరేగా ఉంటుంది, క్వాంటిటీతో పోల్చుకున్న వేరేగానే ఉంటుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే, సో క్వాంటిటీ కంటే క్వాలిటీలో చిల్డ్రన్స్ థింకింగ్ అనేది అడల్ట్స్తో పోల్చుకుంటే డిఫరెంట్ ఉంటుంది అనేది దీని యొక్క అర్థం. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్కఫోల్డింగ్. స్కఫోల్డింగ్కి ఒక ఎగ్జాంపుల్ అనేది అడుగుతున్నారు. గివింగ్ ప్రాంప్ట్స్ అండ్ క్లూస్ అండ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అట్ క్రిటికల్ జంక్షర్స్. సో ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైనా మీకు క్లూస్ కానీ లేకపోతే ఏదైనా హెల్ప్ కానీ అందించినట్టు, సో ఇలా క్లూస్ కానీ హెల్ప్ కానీ అందించినట్టు మీకు వస్తే అది ఖచ్చితంగా స్కఫోల్డింగ్కి సంబంధించింది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అకార్డింగ్ టు వైగోట్స్కి, చిల్డ్రన్ లెర్న్ బై ఇంటరాక్టింగ్ విత్ అడల్ట్స్ అండ్ పీర్స్. ఆల్రెడీ మనం ఈ బిట్ డిస్కస్ చేసాం. సో తోటి పిల్లలతో కానీ వాళ్ళ యొక్క పీర్స్తో కానీ ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా నేర్చుకుంటారు. ఎవరి ప్రకారం? వైగోట్స్కి ప్రకారం. కోల్బర్గ్ హ్యాస్ గివెన్. సో కోల్బర్గ్ ఏం చెప్పారు అంటే మోరల్ డెవలప్మెంట్కి కొన్ని స్టేజెస్ అనేవి చెప్పడం జరిగింది, ద స్టేజెస్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. నెక్స్ట్, అకార్డింగ్ టు లెవ్ వైగోట్స్కి, ద ప్రైమరీ కాజ్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఈజ్ సోషల్ ఇంటరాక్షన్. వైగోట్స్కి ప్రకారం ఏంటి, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అంటే సోషల్ ఇంటరాక్షన్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్, ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ కోల్బర్గ్ స్టేజెస్ ఆఫ్ మోరల్ రీజనింగ్, అండర్ విచ్ స్టేజ్ వుడ్ ద గివెన్ టైపికల్ రెస్పాన్స్ ఆఫ్ ఏ చైల్డ్ ఫాల్. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చారు. దీని ప్రకారం కోల్బర్గ్ చెప్పిన వాటిలో కింది ఏ స్టేజ్ అనేది రిలేట్ అయి ఉంటుంది అంటే యువర్ పేరెంట్స్ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ యూ ఇఫ్ యు ఆర్ హానెస్ట్, సో యూ షుడ్ బీ హానెస్ట్. సో నువ్వు గనక హానెస్ట్గా ఉంటే, నిజాయితీగా ఉంటే మీ పేరెంట్స్ గర్వపడతారు. సో వాళ్ళు గర్వపడాలంటే నువ్వు హానెస్ట్గా ఉండాలి అనేది. సో ఇక్కడ ఏ స్టేజ్ని తెలియజేస్తుందంటే గుడ్ గర్ల్ గుడ్ బాయ్ ఓరియంటేషన్ని తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్, అకార్డింగ్ టు జీన్ పియాజే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నెససరీ ఫర్ లెర్నింగ్. సో జీన్ పియాజే ప్రకారం కింది వాటిలో ఏది నెససరీ అంటే యాక్టివ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ బై ద లెర్నర్. సో ఎన్విరాన్మెంట్ని వాళ్ళు బాగా తెలుసుకోవడం అనమాట. నెక్స్ట్, ఏ 5 years old girl talk to herself while trying to fold a t-shirt. Which of the following statements is correct in the context of the behavior displayed by the girl?
సో ఒక టీషర్ట్ని మడత పెడుతున్న తరుణంలో సో తనలో తానే ఏదో విషయం మాట్లాడుకుంటుంది. సో అది దేన్ని తెలియజేస్తుంది అని అంటే జీన్ పియాజే వుడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ యాజ్ ఈగోసెంట్రిక్ స్పీచ్. సో తనలో తాను మాట్లాడుకోవడం అనేది వైగోట్స్కి ప్రకారం కనుక చూసుకుంటే అది ప్రైవేట్ స్పీచ్ అనేది అవుతుంది. అదే విషయాన్ని జీన్ పియాజే గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే అది ఈగోసెంట్రిక్ స్పీచ్ అనేది అవుతుంది. సో ఈగోసెంట్రిక్ స్పీచ్ అనేది జీన్ పియాజే గారికి సంబంధించింది, ప్రైవేట్ స్పీచ్ అనేది వైగోట్స్కీకి సంబంధించింది. నెక్స్ట్ కనుక చూసినట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ ఫాస్టర్ క్రియేటివిటీ అమాంగ్ లెర్నర్స్, ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ టు క్వశ్చన్ అండ్ టు నర్చర్ ద ఇనేట్ టాలెంట్స్ ఆఫ్ ఎవ్రీ లెర్నర్. సో పిల్లల్లో క్రియేటివిటీని మనం ఎలా పెంచవచ్చు అంటే వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అనేవి కల్పించడం ద్వారా, మంచి క్వశ్చన్స్ ద్వారా మంచి ఆపర్చునిటీస్ కల్పించడం, సో వాళ్ళ యొక్క టాలెంట్స్ని బయట పెట్టేలా చేయడం ద్వారా వాళ్ళ క్రియేటివిటీని బయట పెట్టవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి కన్సిడర్డ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఏ టీచర్ అట్ ప్రైమరీ లెవెల్. సో ప్రైమరీ లెవెల్లో ఒక టీచర్కి ఉండవలసిన ముఖ్యమైన క్వాలిటీ ఏంటి అంటే కాంపిటెన్స్ ఇన్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉండాలి, తను వాడే మెథడ్స్ పైన పట్టు ఉండాలి, అంటే తెలిసి ఉండాలి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫీచర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. సో ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లోకి మనం వచ్చేసాం. సో ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అంటే మెయిన్గా ఒక పాయింట్లో చెప్పుకోవాలి అనుకుంటే ఏవైతే పాత పద్ధతులు టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ నుంచి చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్కి రావడమే ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో ఓన్లీ చైల్డ్ సెంటర్డ్, ప్రతిదీ కూడా మెథడ్స్ కానీ ఏదైనా కూడా చైల్డ్ సెంటర్డ్గా జరుగుతూ ఉంటుంది. చైల్డ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు, చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్ యూజ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మనకి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో ఉంటాయి. అయితే ఇక్కడ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో ఒక ఫీచర్ అనేది ఏంటి అంటే ఫ్లెక్సిబుల్ టైం టేబుల్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ అనేది ఒక ఫీచర్ కింద అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ద ఎంఫసిస్ ఫ్రమ్ టీచింగ్ టు లెర్నింగ్ కెన్ బి షిఫ్టెడ్ బై అడాప్టింగ్ చైల్డ్ సెంటర్డ్ పెడగాగి. సో టీచింగ్ లెర్నింగ్ నుంచి దేనికి అంటే అది చేంజ్ అయింది అంటే చైల్డ్ సెంటర్డ్ పెడగాగికి. నెక్స్ట్ ఇన్ ది ప్రోగ్రెసివ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ ఇంప్లిమెంటెడ్ బై సిబిఎస్ఈ socialization of children is done in such a way so as to expect them to. సో సిబిఎస్ఈ ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ మోడల్ అనేది ప్రవేశపెట్టింది కదా. సో అందులో సోషలైజేషన్ అనేది కింది వాటిలో దేని ద్వారా పొందొచ్చు అని అడుగుతున్నారు. బీ అన్ యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ ది గ్రూప్ వర్క్ అండ్ లెర్న్ సోషల్ స్కిల్స్. సో గ్రూప్ వర్క్స్లో బాగా పార్టిసిపేట్ చేసి ఆ యొక్క సోషల్ స్కిల్స్ అన్నీ నేర్చుకోవడం ద్వారా సోషలైజేషన్ అనేది జరుగుతుంది అని అంటున్నారు. నెక్స్ట్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అకార్డింగ్ టు జాన్ జూయి. సో ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి జాన్ జూయి ప్రకారం కింది వాటిలో ఏది కరెక్ట్ అని అంటున్నారు. స్టూడెంట్స్ షుడ్ బి ఏబుల్ టు సాల్వ్ సోషల్ ప్రాబ్లమ్స్ దెమ్సెల్వ్స్. సో ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ పెట్టడం ద్వారా ముఖ్య ఉద్దేశం జాన్ జూయి ప్రకారం ఏంటి అంటే పిల్లలు సోషల్ ప్రాబ్లమ్స్, సో తన చుట్టూ వచ్చే తన ప్రాబ్లమ్స్ని తనంతటి దానిగా సాల్వ్ చేసుకోవడమే ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఎయిమ్ అని అంటున్నారనమాట. నెక్స్ట్ కనుక చూసుకుంటే టీచర్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ లెర్నర్స్ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ నీడ్స్ టు ఫోకస్ ఆన్ ఇన్వాల్వింగ్ ద లెర్నర్ ఫర్ యాక్టివ్ పార్టిసిపేషన్. సో ఇక్కడ ఏమంటున్నారంటే సో టీచర్స్ అనేవారు పిల్లలు వాళ్ళ యొక్క నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకునే దాంట్లో భాగంగా దేనిపైన ఫోకస్ చేయాలి అంటే వాళ్ళు సొంతంగా ఏదైనా యాక్టివిటీలో కానీ ఏదైనా గ్రూప్ వర్క్లో కానీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి నేర్చుకునే విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలన్నమాట. నెక్స్ట్ చిల్డ్రన్ హ్యావ్ ద పొటెన్షియల్ టు క్రియేట్ నాలెడ్జ్ అండ్ మేక్ మీనింగ్. ఫ్రమ్ దిస్ పర్స్పెక్టివ్ ద రోల్ ఆఫ్ ఏ టీచర్ ఈజ్ దట్ ఆఫ్ ఏ డాష్ ఫెసిలిటేటర్. సో ఇక్కడ ఏంటంటే చిల్డ్రన్ వాళ్ళంతటి వాళ్ళుగా తెలుసుకొని చేయడం నేర్చుకోవడంలో టీచర్ అనేవాళ్ళు ఏ రోల్ని పోషించాలి అంటే ఒక ఫెసిలిటేటర్గా, వాళ్ళకు ఒక మార్గదర్శిగా కానీ ఒక సహాయకారిగా టీచర్ అనేవారు ఉండాలి. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో టీచర్ యొక్క రోల్ అంటే మనకి ఫెసిలిటేటర్ అనొచ్చు, లేకపోతే ఒక మార్గదర్శిగా, సో ఇవన్నీ కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఇన్వాల్వ్స్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ ఫర్ కిడ్స్. సో పిల్లలు వాళ్ళంతటి వాళ్ళుగా నేర్చుకోవడం అనమాట, హ్యాండ్స్ యాక్టివిటీస్ ద్వారా కానీ ప్రాజెక్ట్స్, సో ఎనీథింగ్. సో చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్లో హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ ఫర్ కిడ్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. నెక్స్ట్ చైల్డ్ సెంటర్డ్ పెడగాగి మీన్స్. సో చైల్డ్ సెంటర్డ్ పెడగాగి అనేది ఏంటి అంటే
గివింగ్ ప్రైమరీ టు చిల్డ్రన్స్ వాయిసెస్ అండ్ దేర్ యాక్టివ్ పార్టిసిపేషన్. సో చైల్డ్ సెంటర్డ్ పెడగాగి దేనికి సంబంధించింది, వాళ్ళు పిల్లల్ని ఎక్కువ యాక్టివ్గా చేసి సో వాళ్ళ పార్టిసిపేషన్ అనేది పెంచడం కోసం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఈజ్ ఇలిస్ట్రేటివ్ ఆఫ్ ఏ చైల్డ్ సెంటర్డ్ క్లాస్ రూమ్. సో చైల్డ్ సెంటర్డ్ క్లాస్ రూమ్లో కనుక చూస్తే, క్లాస్ ఇన్ విచ్ ద స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ గ్రూప్స్ అండ్ ద టీచర్ టేక్స్ టర్న్స్ టు గో టు ఈచ్ గ్రూప్. సో అక్కడ ఏంటి అంటే ఈ చైల్డ్ సెంటర్డ్గా ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో చిల్డ్రన్స్ అనేవారు గ్రూప్స్గా ఉంటూ ఉంటారు. సో గ్రూప్స్గా ఉండి వాళ్ళు గ్రూప్స్తో ఇంటరాక్ట్ అయ్యి నేర్చుకుంటూ ఉంటారు. సో టీచర్ అనేవారు ఒక్కొక్క గ్రూప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ అనేది అందిస్తూ ఉండాలి. నెక్స్ట్, ఇన్ ఏ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ సెటప్ ద టీచర్ ఫెసిలిటేట్స్ లెర్నింగ్ బై ప్రొవైడింగ్ అన్ ఎన్విరాన్మెంట్ దట్ ప్రమోట్స్ డిస్కవరీ. సో వాళ్ళు డిస్కవర్ చేసేలాగా ఉండాలన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్ని టీచర్ కల్పించాలి. సో ఇది మనకి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ వరకు ఉన్న 2016 నుంచి 2011 వరకు, అంటే డెవలప్మెంట్ ఫస్ట్ చాప్టర్ నుంచి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అనే చాప్టర్ వరకు ఉన్న 2016 నుంచి 2011 వరకు ఉన్న సిడిపి బిట్స్ అనమాట. సో ఇది ఇవాళ మన వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోస్ ద్వారా మీకు ఖచ్చితంగా బిట్స్ అనేవి ఈ వీడియోస్ చూడడం ద్వారా మంచిగా అటెంప్ట్ చేయగలరు అని అయితే నేనైతే నమ్ముతాను ఖచ్చితంగా. ఎందుకు అంటే ఆల్మోస్ట్ ప్రీవియస్ బిట్స్ అనేవి చాలా వరకు రివైజ్ అవుతూ ఉన్నాయి. సో డైరెక్ట్ బిట్ రాకపోయినా మీకు కొంత ఐడియా అనేది వస్తుంది అనేది అయితే ఖచ్చితంగా అయితే చెప్పగలను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.